ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనము. ఓడను సిద్ధపరిచి దానిలోకి సమస్త జీవరాశులను, ఆహార పదార్థములను, ఇంకా ఏమేమి ఆ ఓడలో ఉంచాలో, ఎవరెవరిని ఆ ఓడలోకి ఎక్కించాలో దేవుడు చెప్పాడు నోవాహుకి. దేవుడు చెప్పిన ప్రతిదీ పూర్తిగా చేశాడు. దేవుడు అలాగే చెప్తాడులే, ఇన్ని జంతువులు ఎందుకు, ఇన్ని పక్షులు ఎందుకు, కొన్ని తీసుకెళ్దాం చాలే అని అనుకోలేదు. దేవుని ఆజ్ఞ ప్రకారం చేశాడు. తన వాక్యం ద్వారా దేవుడు మనకు కొన్ని పనులు చెప్తూ ఉంటాడు. దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. దేవుడు నిన్ను నమ్మాడు కాబట్టే నీకు ఆ పని అప్పగించాడు. కాబట్టి మనం నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుని పని విషయంలో మనుషులు అంటుంటారు, ఏదైనా పని చేశాము అంటే ఆ పనికి ఎవరు వంక పెట్టకూడదు అని. నోవాహు చూసారా, ఆయన చేసిన పనిలో చిన్న వంక పెట్టడానికి కూడా ఉండదు. ఇక నుండైనా నోవాహు వలె నమ్మకంగా పనిచేసేవారుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.